60 ఏళ్లు దాటిందా? ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు తప్పక పాటించండి. నమస్కారం మిత్రులారా, మీ వయస్సు 60 సంవత్సరాలు దాటిందా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. వయసు పెరగడం సహజం, కాని సరైన జీవనశైలిని పాటిస్తే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చు. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఆరోగ్యం మన జీవితంలో అత్యంత విలువైన సంపద. అందుకే ప్రతిరోజు మీ ఆరోగ్యంపై కొంత సమయం కేటాయించండి. ఉదయం లేచిన తర్వాత 20 నుంచి 30 నిమిషాలు నడవడానికి ప్రయత్నించండి. మీ శక్తికి తగ్గట్టుగా తేలికపాటి వ్యాయామం లేదా యోగ చేయడం శరీరాన్ని చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఆహారం గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు తాజా కూరగాయలు, పండ్లు, పప్పులు మరియు సమతుల్య ఆహారం తీసుకోండి. ఉప్పు, చక్కెర మరియు నూనె ఎక్కువగా ఉన్న ఆహారాన్ని వీలైనంత వరకు తగ్గించండి. రోజంతా తగినంత నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. మరొక ముఖ్యమైన విషయం నిద్ర. ప్రతిరోజు తగినంత నిద్రపోతే శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండకుండా క్రమబద్ధమైన నిద్ర సమయాన్ని పాటించండి. అలాగే రక్తపోటు, రక్తంలో చక్కెర మరియు ఇతర ఆరోగ్య పరీక్షలను వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా చేయించుకోండి. ఇలా చేయడం వల్ల సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది. కుటుంబ సభ్యులతో మాట్లాడండి. స్నేహితులతో కొంత సమయం గడపండి. మీకు ఇష్టమైన పనులు చేయండి. ధ్యానం, ప్రార్థన లేదా భక్తి గీతాలు వినడం మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. మరియు వైద్యులు సూచించిన మందులను సమయానికి తీసుకోండి. మీకు అనిపించినట్లు మందులను ఆపడం లేదా మార్చడం మంచిది కాదు. ఒకవేళ ఛాతి నొప్పి, తీవ్రమైన శ్వాస ఇబ్బంది, అకస్మాత్తుగా తల తిరగడం లేదా తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. చివరిగా గుర్తుంచుకోండి, ఆరోగ్యంగా ఉండటం అంటే ఎక్కువ రోజులు జీవించడం మాత్రమే కాదు. ప్రతి రోజును సంతోషంగా, ఉత్సాహంగా గడపడం కూడా అంతే ముఖ్యమైనది. ఈ రోజు నుంచే చిన్న చిన్న మంచి అలవాట్లను ప్రారంభించండి. అవే రేపటి ఆరోగ్యకరమైన జీవితానికి బలమైన పునాది అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి.